యాకేష్, ఖమ్మంలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? 2 రోజులు భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి సూచనలు చేశారు? ఇప్పటికే మున్నేరు వరద ప్రభావం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, నగర కమిషనర్ కూడా అగస్త్య ఇద్దరు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎగువన వరంగల్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో మున్నేరుకు భారీగా వరదొస్తున్నటువంటి తరుణంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గతంలో మున్నేరుకు వరదలు ముంచెత్తినటువంటి నేపథ్యంలో ఖమ్మం నగరం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. అయితే అప్పుడు అధికారులు కొంత సమన్వయం చేసుకున్నటువంటి క్రమంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదు. ప్రస్తుతం కూడా వరదలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితి ఏర్పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు అవసరమైతే తరలాలి అని ఇప్పటికే సూచిస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అయితే ఎప్పటికప్పుడు అక్కడే ఉంచి ఎగుడ కురుస్తున్నటువంటి వర్షాలు, వరదలు వస్తున్నటువంటి తీరును తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పాలేరు రిజర్వాయర్ పొంగినటువంటి నేపథ్యంలో దాదాపు 23 అడుగులకు పాలేరు రిజర్వాయర్ ఉంటుంది. అది ప్రస్తుతం అలుగు పారుతా ఉంది. దానికి పైన కూడా 1-2 అడుగులకు మేర కూడా వరద ప్రభావం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వరద నీరంతా కూడా కింది స్థాయికి వెళ్ళిపోతుంది. దీంతో పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇళ్లలోకి కూడా సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల ఇళ్లలోకి కూడా వరద నీరు చేరుతా ఉంది. అలుగు పారుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఖమ్మం జిల్లాలో కనిపిస్తా ఉంది. మరొక రోజు అంటే రేపు కూడా రెడ్ అలర్ట్ ఖమ్మం జిల్లాకు ప్రకటించినటువంటి పరిస్థితులలో జిల్లా ప్రజలైతే నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ వరద ప్రభావం కనుక పెరిగితే అధికారులు ఆ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలను తెలుసుకొని ఖమ్మంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఖమ్మంలో ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో పొద్దుటి నుంచి కూడా కొంత ముసురు టైపు వర్షం ఉంది తప్ప భారీగా అయితే వర్షం లేదు. అయితే ప్రస్తుతం కారు మబ్బులు కమ్ముకొని అయితే ఖమ్మం జిల్లా ఉందని చెప్పుకోవచ్చు. ఏ క్షణమైనా కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించినటువంటి నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అయితే అలర్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే భారీగా వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో వర్షపాతం తక్కువగా ఇప్పటికే నమోదైనటువంటి క్రమం ఉంది. అయితే నిన్న ఇవాళ కురిసినటువంటి వర్షాలతో స్థాయిలో వర్షపాతం భారీగా నమోదైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకేష్.